హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఈ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు చెల్లెలు చేసిన ఉసిరికాయ పచ్చడి, 35 కాయతో ఉసిరికాయ పచ్చడి స్టార్ట్. 1/2 kg ఆయిల్లో ఉసిరికాయలను వేయించుకోవాలి. అంతే. తీసిన తర్వాత కొంచెం కలర్ ఈ విధంగా లైట్ కలర్లో, గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. లేదా ఫోర్క్ పెట్టుకొని చూసుకున్నా కూడా, ఫోర్క్ లోపలికి ప్రెస్ అయిందంటే ఓకే, అవి వేగినట్టే. అంతే. లైట్ గోల్డ్ కలర్లు లేకపోతే ఈ విధంగా నార్మల్ కలర్లో ఉంటే సరిపోతుంది. బ్లాక్ కలర్లోకి వచ్చేసిన అంటే టేస్ట్ మారిపోతుంది, ముక్క కూడా మంచిగా అనిపించదు తింటే మనకు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి 3, ఇది 4. దీనికి కూడా అంతే, 1 టీ గ్లాసు. దీనిగా 1.5 టీ గ్లాస్ అంతా కారం, ఉప్పు కొంచెం 1/2 గ్లాస్ కంటే కొంచెం పైన, ఎందుకంటే ఇది 1.5 వేసాం కాబట్టి కొద్దిగా పసుపు కొద్దిగా, ఓకే. అంటే 1.5 గ్లాస్ కారం తీసుకుంటే గ్లాసుకు ఇంతవరకు కదరా, దీంట్లో ఇంతవరకు ఉప్పు తీసుకోవాలి. ఆవు పిండి, ఆవాలు, మెంతిపిండి 1 స్పూన్ ఉన్నారు. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయాలి. పోపు కాకుండా మళ్ళీ పైనుంచి కదా ఇవి. ఇదంతా కలిపేసి నిమ్మకాయ రసం అయిపోయింది. ఉసిరికాయ పచ్చడి 3 డేస్కి మనం ఇది మళ్ళీ కలుపుకొని చూసుకుంటే సరిపోతుంది. కారం చూసుకుంటే ఇది మనం చేసుకునే దాంట్లో సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. 5-6 నెలల వరకు అయితే గ్యారెంటీ. Thank you friends, please subscribe me and share my channel, press bell icon. Thanks for watching my video. Thank you friends, thanks a lot.